అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం అనే ధర్మాన్ని పాటిస్తే అది బాగుంటది, నమ్ముకున్నవారు బాగుంటారు. ద సేమ్ వే వీళ్ళిద్దరికి వివాహ ధర్మాలు దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మాలను కాపాడితే చెప్పండి, ధర్మో రక్షితి రక్షిత. ఈయనకి ప్రేమ ధర్మం ఇచ్చాడు. ఏ అబ్బాయి, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను అలా ప్రేమించబోయి. ఈ ప్రేమ ధర్మాన్ని మీరితే భూమికి పట్టిన గతి పట్టుద్ది. నీకు విధేయత ధర్మం. సంఘము క్రీస్తుకు ఎలా లోబడి ఉంటుందో ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడి ఉండాలి. కట్నం ఎక్కువ తెచ్చానను, లేకపోతే నాకు పొలం ఉందను, అది కుదరదంట. భర్త కంట భార్య ఏమవ్వాలంట? లోబడి ఉండడం అనేది ధర్మం అట. కాబట్టి ప్రేమ ధర్మాన్ని తిరుమల బాబు విధేయత ధర్మాన్ని క్రాంతి రేఖ పాటిస్తే అందరం చెబుదాం, ధర్మో రక్షితి రక్షిత. భూమి తన ధర్మాన్ని కాపాడినంత కాలం అది బాగుండి, నమ్ముకున్న వాళ్ళు ఎట్లా బాగుంటారో ప్రేమ ధర్మాన్ని, తన శరీరాన్ని ప్రేమించుకున్నాడు, తన భార్యను ప్రేమిస్తే తిరుమల బాబు సంఘము యేసుక్రీస్తుకు లోబడ్డట్లుగా క్రాంతి రేఖ తన భర్తకు లోబడితే ప్రేమ విధేయత ధర్మాలు ధర్మో రక్షితి రక్షిత. కాకపోతే ఒక సమస్య వచ్చింది. నేను చేసిన సుదీర్ఘమైన పరిశోధనలో ప్రేమ మొదట్లో బాగానే ఉంటుంది. ఎవరికి తక్కువ ఉంటుందండి? పెళ్ళైన కొత్తలో పోతున్న కొద్ది ప్రేమ తగ్గుద్ది, అందుకే సమస్యలు పడుతున్నారు. విధేయత అంటారా? ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏమనుకో బాగా హోల్సేల్ ఉంటుంది. టోకులు విడదీయగలమా? ఒక పెళ్లిలో అన్నాను, దీన్ని ఎవరు విడదీయలే అన్నాను. ఒక రసం 1000 పెళ్లిళ్ళు చేశాను. అందుకని ఒక సైకిల్ ముందు భాగంలో పక్కడితో కామెంట్ చేస్తున్నాను, ఏదరా ఓడి కాగితం లేక నాకింతే గోరు తగ్గించి అవసరం పడేస్తా, ఎడదీయటం నాకు చాలా ప్రాక్టీస్ ఉంది అన్నాడు. నాకిన పడింది. తమ్ముడు ఇట్లా వెతికి ఇది ఇడిపోకుండా చెరిగిపోకుండా విడది 10,116 ఇచ్చిన వేదికి దిగుతాను, కానీ ఒక కండిషన్, టీషర్ట్ చిరిగిపోతే 1,116 ఇవ్వాలి రా అన్నారు. రాలా, 1,116 పోతాయి. ఈ రోజు తిరుమల బాబు పెళ్లికి వచ్చిన మీరు ఎవరైనా చిరిగిపోకుండా విడదీస్తానంటే 10,116 ఇచ్చినాకే ఈ ఫుల్ ఫిట్ దిగుతాను, కానీ కండిషన్ అప్పుడు ఎట్లుంది ఇప్పుడు కూడా అట్లే ఉంది. తీసినప్పుడు తిరిగిపోతే 1,116 ఇవ్వాలి. రండి ఎవరు వస్తారు? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 1,116 నా కుడి చేపులు ఎడం చేపులు వేసుకుని మంగళగిరిపోతారు. జరిగేది ఇదే. ఆశ కూడా వచ్చారండి. ఆశ అప్పుడు దోషం కాదు, 10,000 మీకు ఇస్తాను, మీ 1000 జేబులో పెట్టుకుని పోతాను. జరిగేది మాత్రం అదే. మరి నేను ఒక డెమో చేయాలనుకున్నప్పుడు పొరపాటున ఎవరైనా మేధావుల చెట్లు తీసేశారనుకుని 10,000 పోతాయి. నేను జాగ్రత్త పెట్టి బాగా గమ్మేసి అంతికిచ్చాను. మరి విశాల విశ్వానికి కర్త, సకల చరాచర జగత్తుకు కారణభూతుడైన పరమాత్ముడు ఇద్దరు వేరు తిరుమల బాబును క్రాంతి రేఖను ఒకటి చేయాలనుకున్నప్పుడు నేను చూపించే కోడి డెమో కంటే ఎన్ని రెట్లు గొప్పవాడు నా దేవుడు. వారిద్దరూ ఎన్నడూ ఏది ఎవరు విడదీయలేని అనుబంధంగా దేవుడు ఒకటి చేస్తున్నాడు. అది అతికించింది నేనే కదా, విడదీయగలను ట్రై చేద్దాం. కొద్దిగా మూలని ఇలా అన్నారు, లేకపోతే గోరు దూరదు కదా, ఒక్కర ఓపెన్ అయింది. చూడండి, మీ ముందే మాయ లేదు, మంత్రం లేదు, మ్యాజిక్ లేదు. అమ్మ ముందు చూడండి, మాయ ఉంటే చెప్పండి అమ్మ, ఓకేనా? చూడమ్మా, నా మీద నమ్మకం. ఏ మూల నుంచి చూసినా ఇలా పీసులు ఊడుతుందే తప్ప విడివడి రావట్లేదు. దేవుడు జతపరిచిన వీరిని ఎవరైనా వేరు చేసే ప్రయత్నం చేస్తే ఇద్దరి జీవితాలు నష్టపోతాయి. ఒకవేళ పిల్లలు కలిగిన వాళ్ళైతే పై నుండి కింద వరకు పిల్లల జీవితాలు రంపపు కోతకు గురవుతాయి. అందుకని దేవుడు వేరు వ్యక్తిని ఒకటిగా మార్చి కష్టమైన, సుఖమైన, చెల్లైన, వేడైన, ఎత్తైన, పల్లమైన ఆప్యాయతలకు, అనురాగానికి అలవాటుగా బ్రతికే నిమిత్తమై వివాహం ద్వారా వారిని ఏక శరీరంగా మార్చారు. మీరు హిందువులా, మీరు క్రైస్తవులా, మీరు ఇస్లామిక్ మతస్థుల నాకు అవసరం లేదు. కానీ మీరు ఒకవేళ భార్య భర్తలా, అలాగైతే నేను చెప్పే మాటలు మీరు విని తీరాలి. అమెరికా దేశంలో అక్టోబర్ మాసంలో మిచిగన్ అనే రాష్ట్రంలో నేను ఒక భార్య భర్తల సదస్సు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో జరిపాను. వారు నన్ను భార్య భర్తల సదస్సు కోసమే ఇంత ఖర్చు పెట్టుకుని పిలిపించుకున్నారు. ఒక్క రోజుకు 10 లక్షలు ఖర్చు పెట్టారు. పొద్దున 10 నుంచి 4 గంటల వరకు జరిగింది సదస్సు. భార్య భర్తలు వచ్చారు. అమెరికాలో డాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళందరూ తక్కువలు కాదు, కోట్ల జీతాలు ఉన్న వాళ్ళు. భార్య భర్త, వేరే వాళ్ళు భార్య లేకుండా భర్తను, భర్త లేకుండా భార్యను నాట్ ఎలౌడ్ అనమాట. పిల్లలు చిల్డ్రన్స్ ఆర్ నాట్ ఎలౌడ్. పిల్ల పీచులు అనేవాడు లోపలికి రాకుండా ఉంటేనే నేను వస్తాను, అమెరికా లేకపోతే రానన్నాను. సార్ మీరు చెప్పి నల్ల వింటాను సార్ అన్నారు. ఒక్క పూటకే 10 లక్షలు ఖర్చు పెట్టే కార్యక్రమాన్ని చేశారు. ఆ కార్యక్రమంలో నేను వాళ్ళని ఒక కత్తెర కావాలని అడిగాను.
ఈ కత్తెరని వాళ్ళు అమెరికాలో నాకు కొనిచ్చారు. పని అయిపోయిన కాళ్ళకి ఇచ్చారు. సార్ ఎంతసేపు సార్ ఆ కత్తెర గురించి అంటే పొరుగు వాడిని ఏది ఆశించరాదని బైబిల్ ఉంది, మీ కత్తెర నాకెందుకు అయిపోయింది కానీ ఇచ్చారు. సార్ తీసుకెళ్ళండి సార్, భారతదేశంలో చాలా మందికి చూపించండి, మాకు పాఠాలు నేర్పారు అన్నారు, ఇచ్చారు. ఇస్తే తీసుకుంటాం, ఎవరేమి ఇచ్చిన ఆశించము. కత్తెరలో 3 భాగాలు ఉంటాయి. పంతులు గారు పాఠం మనకి నేర్పించాడు. 1 + 1 + 1 = 3 అని. 1 + 1 + 1 మొత్తం కలిపితే ఎంత? 3 అని నేర్పించాడు. కానీ బైబిల్ ఏమంటుందంటే కాదు 1 + 1 + 1 = 1. ఇదేం మ్యాథ్స్ అండి, ఏ పంతులు ఒప్పుకుంటాడండి అంటుండే, ఇది డివైన్ మ్యాథ్స్, డివైన్ దైవికమైన లెక్కలు ఇవి. ఎలాగో చూపిస్తాను మీకు. కత్తెరలో 3 విభాగాలు ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. ఇదొకటి, ఇదొకటి. కానీ ఇంకొక పార్ట్ మీకు కనిపించట్లేదు కదా, మధ్యలో ఉంది. దాన్ని రిబిట్ అంటాం. రిబిట్ అనకూడదు. ఏదైనా ఒక వస్తువు కదలకుండా ఫిక్స్ చేసేదాన్ని రిబిట్ అంటాం. ఏవైనా 2 వస్తువులు కదలడానికి వీళ్ళకి ఫిక్స్ చేసిందని ఇంగ్లీష్ లో యాక్సిల్ అంటారు. అంటే రిబిట్ లాగా కనబడే యాక్సిల్ ఉంది. ఈ యాక్సిల్ లేకపోతే ఇవి వేరు వేరుగా ఉంటాయి కానీ ఒకటి కాదు. చూడండి, ఈ 2 వేరు వేరు ఈ కత్తెరలోని విడిభాగాలు. ఇది తిరుమల బాబు, ఇది థ్యాంక్ యూ అమ్మా క్రాంతి రేఖ. ఈ క్రాంతి రేఖ మరియు తిరుమల బాబును మనం ఏకం చేయాలి అంటే సాధ్యం కాదు. కత్తెరగా రూపొందించబడాలి అంటే 2 విడిభాగాల్ని మధ్యలో యాక్సిల్ సహాయంతో ఏం చేయాలంటే మనం ఇలా బంధించాలి. అప్పుడు ఎందుకోసం ఉద్దేశించామో ఆ ఉద్దేశం నెరవేరుదన్నమాట. కత్తెరగా వాడతాం. అలా కాకుండా ఇది లేకుండా ఊరు తాడు కట్టినా లేకుంటే చీపెట్టి చేసిన వర్కౌట్ అవ్వదు. ఇది కత్తెరగా రూపాంతరం చెందాలి, సిజర్గా వర్క్ చేయాలంటే కంపల్సరీ మధ్యలో రిబిట్ ఉండాలి. అంటే 2 వేరు వేరు జీవితాలైనటువంటి తిరుమల బాబు మరియు క్రాంతి రేఖల్ని బంధించి ఏక శరీరంగా పర్పస్ఫుల్ గా పనిచేయాలంటే పరమాత్ముడే వారి వివాహ జీవితంలో కేంద్రముగా ఉండాలి. దీన్నే క్రిస్టో సెంటర్నెస్ అంటాం. అంటే క్రీస్తు కేంద్రితం. ఏ వివాహ వ్యవస్థలో భగవంతుడు మధ్యలో ఉంటాడో పర్పస్ఫుల్ గా ఉద్దేశించిన ఉద్దేశం నెరవేరుతుంది. అండ్ నేను అమెరికా వెళ్ళేటప్పుడు అంతకుముందు ఇక్కడ ఒక పెళ్లిలో చెక్క తెరగలతో డెమో చేశాను. ఇది చెక్కది కాదు, నిజంగా రాయింది చేపించాను, తయారు చేయించాను. రైట్, ఇదేంటండి? నేను అమెరికాలో కూడా అడిగాను, ఇదేంటమ్మా అని అడిగాను. ఇప్పుడు చూస్తున్నారు ఎవరో ఒక ఆవిడ నోరు తిరగలేదు, ముందు మూతి సరిగ్గా తిరగట్లేదమ్మా, మూతి సరిగ్గా తిప్పు, దీని పేరు తిరగలి అన్నాను. ఏమన్నాను? తిరగలి. తిరగలిలో 2 భాగాలు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు దీన్ని తిరగలి అంటే మీ ఆన్సర్ తప్పు అవుతుంది. వీటిని ఏమన్నారంటే తిరగలి రాళ్ళు అన్నారు. ఏమనాలి? ఇవేంటి? తిరగలి అనుబాకో, తిరగటి. దీన్ని తీసుకొచ్చి మధ్యలో సహాయంతో ఇప్పుడు ఏమన్నా దీన్ని రాళ్ళు కాస్త తిరగటి, రాళ్ళు కాస్త తిరగలి అయ్యింది. అంటే బహువచనం కాస్త ఏకవచనమైంది. వారిద్దరు బహువచనం, ఏక శరీరం అవుతురు ఏకవచనం. అంటే వేరు వేరు వ్యక్తులు వివాహం ద్వారా ఒకటైపోతున్నారు. వేరు వేరు విడిభాగాలు మధ్యలో క్రీస్తు కేంద్రితమైనటువంటి సంస్థానాన్ని కలిగి ఉండడం మూలంగా కత్తెరగా రూపాంతరం చెందారు. 2 వేరు వేరు రాళ్ళు దీని మధ్యలో ఉండే సహాయంతో కలిపేసరికి తిరగలిగా మారింది. తిరగలి యొక్క ఉద్దేశం, చిన్నప్పుడు మన ఆయనమ్మ ఇందులోనే విసిరి మాకు రవ్వ అట్లా చేసేది ఎంత బాగుండేదో. రోడ్లో పచ్చడి బండేసి కొట్టి చేసిన పచ్చడి ఎంత టేస్ట్గా ఉండేదో. ఇప్పుడు మన ఆడోళ్ళు చేస్తున్నారు, రుచి లేదు, పరుచి లేదు. ఆ గ్రైండర్ లో వేస్తున్న ఇడ్లీ ఏమో బాల్స్ లాగా ఉంటున్నాయి, దూరి పింజాలాగుండి రుబ్బి 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 చేస్తుంటే అలా తింటుంటే అమృతం లాగుండేది ఇడ్లీ. ఇప్పుడు మీరు చేస్తున్నారమ్మా ఇడ్లీలో గ్రైండర్ పెట్టి కోపం వచ్చినప్పుడు ఇసురు తలకాయ పగిలేటట్టుగా ఇడ్లీ. సంస్కృతి సంప్రదాయాలు మారిపోయినాయి. ఇందులో ఇసిరిన రవ్వతో ఉప్మా చేసుకోండి, ఎంత బాగుంటుంది అండి. రోటి పచ్చడి తినండి, అమృతం. ఒక నెయ్యి పోగేసుకుంటే ఈ కుర్రు మిక్సీలు. ఈ రోజైనా నాకు తెలిసి రోటి పచ్చడి ఉంటుందా?
కుర్రపచ్చడే ఉంటుంది. అందుకే రుచి లేదు, పచ్చి లేదు, ఏమీ లేదు. చూడండి, ఇందులో రెండు వేరు వేరు రాళ్ళు ఉన్నాయి. ఇందులో ఎవరు ఏదనుకుంటున్నారు? ఇదెవరు, 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 ఇదెవరు? ఇది కింద, ఇది పైన కదా. ఇదెవరు, ఇదెవరు? ఈ రాయి ఎవరమ్మా? తిరుమల బాబా. అవమ్మా, తిరుమల బాబుకి అడుక్కుంటాడు. ఈ రోజు నుంచి క్రాంతిరేఖ భర్త అంటే భరించేవాడు, ఈ రోజు నుంచి భరించాల్సింది వీడిని. అర్థమైందా? ఇప్పుడు దాకా మీ అమ్మ బాబులు ఎంత తీసుకిచ్చావు నాకు తెలియదు అన్నవేమో, ఏక మీద కుదరి అన్నాడు. అర్థమైందా? మారిపోద్ది పరిస్థితి మొత్తం. సో చచ్చేదాకా మగవాళ్ళు ఆడవాళ్ళను భరించాల్సిందే. అవునా కాదా? అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఏదైనా తోటలో తినకూడదని చెప్పిన పండు తీసుకొచ్చి భర్తకిస్తే, దేవుడు తినొద్దన్నాడు, తిన్నావా? నాకేమో మాకు దేవుడు వస్తాడు, సాయంత్రం పంచాయతీ పెడదాం అంటే బాగుండేది అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మగ జాతంతా ఆడోళ్ళు ఏం చెప్తుంది అంటే మొదలైంది. అంతేనా గారు? డౌట్ ఏముంది? అదనమాట సంప్రదాయం. సో భర్త అంటే భరించేవాడు అనమాట, భార్యను నిరంతరం భరించేవాడు. కానీ రెండు వేరు వేరు రాళ్ళు ఆ మధ్యలో నాభి సహాయంతో ఏకం చేసినప్పుడు తిరగటి రాళ్ళు కాస్త తిరగలిగా మారిపోయింది. నా బైబిల్ ఏమంటుందంటే వారిద్దరూ ఏక శరీరం అవుతారు. హిందీలో ఇది చాలా మంచి మాట ఉంది, వే దోనో ఏక తన్ హో జాయేంగే. ఇంగ్లీష్ లో అయితే దే విల్ బికమ్ వన్ ఫ్లెష్, దే విల్ బికమ్ వన్ ఫ్లెష్. తెలుగులో అయితే వారు ఏక శరీరం అవుతారు. హిందీలో నాకు బాగా నచ్చింది, వే దోనో ఏక తన్ హో జాయేంగే. తనువులు వేరైనా ఏక తన్ హో జాయేంగే అంటే ఒకటే తనువు అయిపోతారు. తనువులు వేరైనా మనసొకటిగా మసలాలి, సౌఖ్యం కరువైనా సహనంతో వెలగాలి. నీ తనువులు వేరైనా మనసొకటిగా మసలాలి, సౌఖ్యం కరువైనా సహనంతో వెలగాలి. కష్టం సుఖం చలి వేడి పరిస్థితులు ఏ ప్రకారంగా ఉన్నా బైబిల్లో ఏం రాసిందంటే వారిద్దరూ ఏక శరీరం అవుతారు అని. ఇంకా బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సూత్రం చెప్పబడింది. వివాహ వ్యవస్థ ఆనందమయం కావాలంటే వారి ధర్మాలని సక్రమంగా ప్రవర్తించాలి. ఉదాహరణకి బళ్ళో పంతులు గారు రే వివేకో పాఠం చెప్పు అన్నాడు. చిన్నప్పుడు నన్ను మే తన చెట్టు తాను తిరగచ్చు అమ్మా నా మాట నీళ్లు తెచ్చాడు పెద్ద ఆయన మా దుంప తెచ్చుతున్నాడు. కాసేపు ఆగిరా పో, కాసేపు ఆగిరా నా ప్రసంగమైన దగ్గర. ఎవరికైనా దాహం అయితే బయటకు వస్తారా? నీ మూలంగా మా మాట తింటులు ఎవరు పో. అమ్మాయి ఒకరి దాహం ఎత్తిపోయి తాగి ఆడే ఉండండి, పెళ్ళి దాకా రాబాకండి. మళ్ళీ
ఇంకొకరు వచ్చి కూర్చుంటారు దేవుడి దయ ఉంటే. ఏం కాదమ్మా, నేను ఎక్కువసేపు చెప్పను, ముగింపులోకి తెస్తున్నాను. ఆ దీపం నా దీపం పాడుగా నాది ఆరిపోను. ఆ దీపం మారదు, మన బతుకులు. నేను ఒక్క పనిలో పని అన్నగా చెబుతున్నానమ్మా, సీరియల్ ఒకటి మానండి, సంసారాలు బాగుంటాయి. సీరియల్ లేకపోతే ఇన్ని గొడవలు లేవు కాపురాల్లో. మీరు ఏ సీరియల్ అని 2 విషయాలు లేవంటే నాకు చెప్పండి, ముక్కు నేలకు రాసి వెళ్తా. 2 పెళ్ళాలు లేని హీరో ఉండని సీరియల్ ఉండదు. అత్తను అనగదొక్కాలని ఆలోచించే కోడలు నెట్ట వ్యవహారం చేద్దామని అత్త, ఈ 2 లేకపోతే సీరియల్ ఉండవు. ఉంటామమ్మా, ఒకటి చూపించమ్మా నాకు. అది తీయడు, నువ్వు చూడవుగా. అందుకని సంసారాల్లో కలతో పెడుతుంది సీరియలే. ఆ సీరియల్ కరెంట్ ఆరిపోని, ఆ దీపం ఆరిపోని, నా ఆశ అయితే అదే సంసారాల్లో నానా తిప్పలు తెచ్చి పెడుతుంది. ప్రశాంతత లేదు. ఆరిపోని దీపంలో మొహం పెట్టి రిమోట్ చేతులు తిట్టచ్చు. ఈ లోపల భర్త వచ్చాడు, చూసింది ఇటు సీన్ పోతే ఆయనకి మంచినీళ్ళు ఇస్తే ఏడాది అయింది, బాధపడ్డాడు, తాగుతాడే అని ఇటు చూస్తుంది. ఆయన పాపం పిచ్చమారాజు చూడలేదు పిల్లని అన్నాడు. అమ్మో వచ్చారా నీళ్ళు ఇచ్చిందని. చూడకపోతే అట్టనే చేసేది. చూసింది కదా, నిద్రపోయే వాళ్ళని లేపగలం, నిద్రపోతున్న నటించే వాళ్ళని అన్నాడు. అప్పుడని తిరుగుద్దేమని దగ్గు తుమ్ము ఇంకోటి చేసి చూడదిక ఇందులో పెట్టింది. మా చేసేది లేక ఈయన వెళ్ళాడు, ఆ కొండ మీద మూత తీశాడు, గ్లాస్తో ముంచుకొని గడగడ తాగుతూ పెట్ట చూస్తున్నాడు. ఇక అంతకంటే ఏం చేస్తాడు, రాత రాజ్యాన్ని ఇస్తే కర్మ గాడిదలు వేయించిందంట కట్టుకున్న పాపానికి. తాగాడు, కొండ మీద బోర్లించబోతున్నాడు, రిమోట్ చేతిలో ఉంది, తిరిగి ఏమండి అదే చెత్త నాకు కూడా గలాస్ నీళ్ళు ఇవ్వండి అంటే సీరియల్ చూసి చూసి టెన్షన్ ఎక్కువై అమ్మాయి అటు చేస్తావా. ప్రేమలు తగ్గకూడదు, విధేయతలు తగ్గకూడదు. ఎక్కడైతే ప్రేమ తగ్గుద్దో, ఎక్కడ విధేయత తగ్గుద్దో అక్కడే సమస్య. నేను అందరు పాస్టర్లు అంటోని కాదు. ఒక్క పోతగా ఉంది గర్భగుణ మంత్రం అంటే 2 సార్లు చూసి పెళ్లి ఫీజు తీసుకుని పోయే రకం కాదు. మీరెంత కష్టపడుతున్నారో నేనంత కష్టపడుతున్నా, చెమటలు పడుతున్నాయి. కానీ విషయం చెప్పకుండా వెళ్తే భగవంతుడు నన్ను అంటాడు, రే నీకు ఇంత జ్ఞానం ఇచ్చా, అమెరికా లాంటి దేశానికి వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లను ఇంజనీర్లను కూర్చోబెట్టి ఇట్లా బతకండరా అని చెప్పేంత జ్ఞానం ఇస్తే పల్లెటూరని ఉక్కుపోతుందని తూతు మంత్రం 2 మాటలు చెప్పి తంతాడు నన్ను. అమ్మో నేను దేవుడి చేతిలో పడను, అందుకని చివరి మాటలు చెప్పినాక పెళ్లి చేస్తాను అయ్యారు. సర్దుబాటు లేని సంసారాలు నిత్యం రగడగా మారి బ్రతికుండగానే నట్టింట్లో నరకాన్ని తలపిస్తాయి. ఇద్దరు లేచి నిలబడండి, బైబిల్ పక్కన పెట్టండి. ఏ సంసారంలో సర్దుబాటు ఉంటుందో ఆ సంసారం జీవితాన్ని ముగించినాక ఎక్కడో కాదు, ఇక్కడ ఉండగానే పరలోకాన్ని అనుభవిస్తాయి. ఉదాహరణకి భర్త అన్నం తింటున్నాడు, పంటి కింద రాయి వచ్చింది, కొరికాడు కబుర్మని, కోపం వచ్చింది, చూసి అంటున్నాడు 2 కళ్ళు బాగానే ఉన్నాయి కదా, బియ్యంలో 4 రాళ్ళు చస్తావా అన్నాడు. ఇలా అనొచ్చేమో, రాళ్ళు తగ్గుతున్నాయి ఏరి పండి అనొచ్చు కానీ పేరు శాంతయ్య కాదు, రోషయ్య. సరే కోపంగా అన్నాడుగా, 2 కళ్ళు బాగానే ఉన్నాయి కదా, బియ్యంలో 4 రాళ్ళు ఎంత చస్తావా అని కోపంగా అన్నాడుగా. అయ్యో ఈ మంచోడే, రాయి కొరికేసరికి కళ్ళు రాయిన కోతిరాగా ఎగురుతున్నాడు, నేను ఇప్పుడు సర్దుబాటు చేసుకోవాలి అని. ఏమండి మల్లెపూల్లాగా ఉన్నాయండి బియ్యం, రాళ్ళు ఉన్నాయన్న ఊకే నాకు రాలేదు, ఒకసారి తినండి రేపు ఏమి పడతాక అంటే నోరు మూసుకొని తినడు. కానీ రాయి కొరికితే ఈయన సర్దుకోలేదు కదా, మాట అంటే ఆ అమ్మాయి సర్దుకోక అంటుంది. 32 పళ్ళు బాగానే ఉంటాయి, 4 రాళ్ళు తింటే నువ్వేమన్నా చస్తావా అన్నాడు. అసలు ఏ రాయి కొరికిన అంటే పళ్ళు ఉన్నాయి, రాళ్ళు తిన్నాక ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం కళ్ళు పోవాలా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మగవాళ్ళతో మాట్లాడచ్చు, ఆడవాళ్ళు మాట్లాడుకుంటా ఏం మాట్లాడేది, మీద మీద కొడతారేంటి, కొడతారా ఆడవాళ్ళు అడుక్కుంటారు. నాకు తెలిసినంత వరకు దేశాలు తిరిగి ఏ మగోడు కొట్టడండి అంటాడు ఊరినే మగోడినని ఆవేశంగా.
ఆడవాళ్ళు కొద్దిగా సర్దుబాటు చేసుకుంటే కోపం తగ్గి సెంటర్కి పోతున్నాయి ఏమంటావా అంటాడు. కానీ ఆడవాళ్ళు సామాన్యులు కాదు, ఆడవాళ్ళు సామాన్యులు కాదు. అమ్మో ఎక్కువ మంది ఉన్నారు, నేను అన్నగా చెబుతున్నా, నా మీద పక్కబెట్టబాకండి. మన పల్లెటూరే కదా, పల్లెటూళ్ళలో తాస్పం పొదలోంచి వచ్చింది అంటది. నువ్వేం కాలకుండా అట్టే ఉన్నావు అనుకో, వచ్చినట్టే పొదలోకి వెళ్ళింది. దాన్ని నీకేం అనకూడదు, అట్టుండాల. కావాలంటే అడగండి, మీరు మీ ఊర్లో పాములు పట్టేవాళ్ళని అడగండి, పాము జోలికి వెళ్ళకపోతే మన్నేమి. మొగోడు కోపం కూడా ఏదే అంటాడు, ఊరికినే నువ్వు మెదలకుండా ఊరుకో. భార్యవి సెంటర్కి వెళ్తున్నావు, వచ్చినప్పుడు ఏదేనా అంటాడు. కానీ ఆడవాళ్ళు అంటే కాదు, పుట్టింటి కాడ నుంచి బీరువా, డబ్బులు కాటు మంచం, ఫ్రిడ్జ్ ఏం తెచ్చుకుంటారు కదా, దాంతో పాటు నాదస్వరం ఒకటి తెచ్చుకుంటారు. ఏదే అనగానే ఊదటం ఆపదు, ఆడ ఆడడం. అమ్మా ఏమనుకోపోయింది, నా వైపు చూస్తూ అన్నగా చెప్పండి, ఇది నిజం ఆపదు. మీరు ఒక్కరేనమ్మా సత్యం చెప్పారు, నా నిజమైన చెల్లెమ్మలు. మీరు న్యాయంగానే ఉండాలి. మొగోడికి కోపం నిజమే, కానీ ఆడవాళ్ళ దగ్గర నాదస్వరం లేదా అమ్మా? పుట్టింటి కాడ నుంచి తెచ్చుకుంటారు, వత్త సామాన్ లోపల ఉంటుంది, అది తీసి ఊదుతుంటే ఇక ఆడి బుసలు కొట్టి సల్లారు. కానీ ఊదటం మాత్రం పొద్దున మొదలైంది ఊదటం, పొద్దుకోకి దగ్గర తిండి లేదు, తిప్ప లేదు. నా కర్మ రెండు దగ్గర నీకు తగబెట్టాడు. అప్పుడే అన్న నెత్తి చుట్టూ సరిగ్గా లేదన్నారు. అన్న ఇయ్యాలంటే చుట్టూ రేపు కూడిపోతే ఏం పోయింది, ముసలి గుండె ఒప్పించింది మా ఆయనమ్మా. ఇక నువ్వు పొద్దున మొదలెట్టింది. ఇక ఓడతారు అంటావా నన్ను? పరిశుద్ధ వివాహం చేసుకుని మితమై దేవుడి సన్నిధిలో పాస్టర్లు భక్తుల సమక్షంలో ఉన్నారు.
యథావిధిగా వివాహం ఆడరాదన్నా న్యాయమైన ఆటంకం ఏమంటే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఎప్పటికీ మౌనంగానే ఉండాలి. ఒక ఆయన అన్నట్టు పెళ్లి కానిస్తూ మొదటి వెళ్తాం, వాళ్ళ పెళ్లి మాకు ఇష్టం అడుగుతుంది, చోద్యం అంటారు. చోద్యం ఏం లేదు. 1872 సంవత్సరంలో భారత క్రైస్తవ వివాహ చట్టాన్ని పొందుపరిచినప్పుడు సభ సమ్మతిని అడిగినాక పెళ్లి చేయమని చట్టం చేశారు. నేను అడగ తప్పదు, మీరు చెప్పడం తప్పదు. ఈ పెళ్లి మాకు ఇష్టమైందండి అంటే చెయ్యి పైకి వెళ్తాను, పెళ్లి చేస్తా, లేదంటే నా దాన్ని పోతాను. నీకు పెళ్లిగా అడుగుతాడు అందరూ అంటారా? రండి మైక్ తీసుకుంటండి, ఒక మైక్ తీసుకుంటండి. క్రైస్తవ వివాహాల్లో బలవంత పెళ్లిళ్ళకి తావలేదు. రే నోరు మూసుకొని ఉంచో అంటే నోరు విప్పే అవకాశం చట్టం ఇచ్చింది కాబట్టి అడుగుతాను. తిరుమల బాబు నువ్వే మైక్ పట్టుకు మాకు దొరబాబు లాగా నుంచో, అయ్యగారు పట్టుకుంటారు, మూతికాడు పెడతారు నీకు, నువ్వు చెప్పు సార్. క్రాంతి రేఖను వివాహం చేసుకుని నీకు ఇష్టమేనా? ఎంత అర్థమవుతుంది లేదు చెప్పండి. దగ్గర జరిగింది అమ్మాయి క్రాంతి రేఖ తిరుమల బాబుని పెళ్లి చేసుకుని నీకు ఇష్టమేనా? నోరు మూసుకొని నుంచో అని నుంచోబెడితే నోరిపోవచ్చు. ఇష్టమేనమ్మా? ఎంత అర్థమవుతుందమ్మా? నీ పనులు చెబుతున్నాయి. ఓకేనా? రైట్. మీకు అందరికి ఇష్టం, వీళ్ళకి మరీ ఇష్టం, నాకేంటి కష్టం. కాస్త కానిస్తే మీ నోట్లు ముద్ద, నా నోట్లు ముద్ద, మనం వెళ్ళిపోవచ్చు ఆశీర్వదించి. అయ్యా ఇది పట్టుకో, మీరు కింద పట్టుకోండి, మీరు ఇక్కడ పట్టుకున్నారు. దగ్గర జరిగాయా అమ్మా? ఇద్దరు మీ అమ్మాయి పిలిచేది నన్ను చేయబెట్టి చెప్పు. ఇదిగా అమ్మాయికి వచ్చి ఆయనకి మైక్ పెట్టండి. పెళ్లి కూతురు నేను చెప్పిన మాట చెప్పాలి సార్. బాబు తిరుమల బాబు మా కుమార్తె క్రాంతి రేఖను మా చేతనైన రీతిగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఈ స్థితికి తెచ్చాం. ఈ రోజు బంధువులు భక్తులు దైవజనుల ముందు మీ తల్లిదండ్రుల సమక్షంలో నీ చేతికి అప్పచెప్తున్నా. మాకన్నా ప్రేమగా చూడగలవన్నా నమ్మకంతోనే మా అమ్మాయిని మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. నమ్మకం నీకేమైనా చూశారా? నమ్మకం అనే ఎదుసు మీదనే ప్రపంచం నడుస్తుంది. నమ్మకం అమ్మాయిన రోజు మిగిలేది దుఃఖమే. ఆయన అడిగిన జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఎంత బైక్ పెట్టండి, ఎలా చూసుకుంటావా? అసలు నేను చూస్తే డౌటే లేదు, చూసుకునేటట్టే ఉన్నావు. అమ్మాయి వెనక్కుంటే ఫోటో దిగినానా? దయగలిగిన తండ్రి కనీ పెంచి పెద్ద చేసిన బిడ్డను అప్పగింతలు పెట్టారు. మాకన్నా ప్రేమగా చూస్తావన్న నమ్మకమే నా బిడ్డను మీకు ఇవ్వడానికి కారణం అన్నారు. ఆ నమ్మకాన్ని సదా తాము నిలబెట్టుకొని కుటుంబం ఆశీర్వదించబడుగాక. యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక అందరు వెళ్ళిపోండి, ఫోటో అయిపోగానే మీరిద్దరు ఎదురు బదురుగా నిలబడాల్సిందిగా. మనసులో భూమిలో
నేను అయ్యగారులకి పనిచేసే మైకేంది చెప్పు. తిరుమల బాబుని నేను, క్రాంతి రేఖ అను నిన్ను. ఆంతరేకాన్ని నేను, ఎవరిని? మన అయ్యగారిని చూస్తాయన అది చూడు అమ్మ, తలపైకి ఎత్తరా తల్లి, చూసుకొని చేయాలి ప్రమాణాలు. క్రాంతి రేఖ అను నిన్ను, ఆంతరేకాన్ని నిన్ను, నా పెళ్లి భార్యగా నా పెళ్లి భార్య, క్రీస్తు ప్రభుని సాన్నిధ్యంలో దైవజనుల భక్తుల సమక్షంలో బంధుమిత్రులు సాక్షులుగా ఉండగా ఈ రోజు స్వీకరిస్తున్నాను. నీ కలిమి లేముల యందు వ్యాధి బాధల యందు సుఖ దుఃఖముల యందు సంతోష సంకట సమయముల యందు నీతో బాసటగా ఉందునని నిన్ను ప్రేమించి ఆదరించదనని మనము బ్రతికి ఉన్నంత వరకు నీ ఎడల నమ్మకంగా ఉందునని పరిశుద్ధ బైబిల్ ప్రబోధనానికి అనుగుణంగా సదా నిన్ను ప్రేమించదనని మాట ఇస్తున్నాను. ఈ నా మాటలో మార్పు ఉండబోదని యేసయ్య సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. కలిసి జీవితాన్ని పంచుకుందాం. ప్రేమ అనురాగాలతో సహజీవనం చేద్దాం. తన ప్రాణాన్ని ఫలంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభుని మహిమార్థమై జీవిద్దాం. నీ చేతులు కింద ఉంచున్నాను. అమ్మ, నీ చేతులు తన చేతుల్లో ఉంచి తన వైపు చూస్తూ చెప్పాలి. క్రాంతి రేఖ అను నేను, తిరుమల బాబు అను మిమ్మును నా పెళ్లి భర్తనుగా క్రీస్తు ప్రభుని సాన్నిధ్యంలో దైవజనుల భక్తుల సమక్షంలో బంధుమిత్రులు సాక్షులుగా ఉండగా ఈ రోజు స్వీకరిస్తున్నాను. మీ కలిమిలేముల యందు వ్యాధి బాధల యందు సుఖ దుఃఖముల యందు సంతోష సంకట సమయముల యందు మీతో బాసటగా ఉందునని మిమ్మును ప్రేమించి ఆదరించదనని మనము బ్రతికి ఉన్నంత వరకు మీ ఎడల నమ్మకంగా ఉందునని పరిశుద్ధ బైబిల్ ప్రబోధనానికి అనుగుణంగా సదా మీకు లోబడి ఉండేదనని మాట ఇస్తున్నాను. ఈ నా మాటలో మార్పు ఉండబోదని యేసయ్య సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. కలిసి జీవితాన్ని పంచుకుందాం. ప్రేమానురాగాలతో సహజీవనం చేద్దాం. తన ప్రాణాన్ని ఫలంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభుని మహిమార్థమై జీవితం. దేవుడు మీ ప్రమాణాలు విన్నాడు, దానికి మేము సాక్షులం. వివాహ సంబంధమైన గుర్తులు, మంగళసూత్రము, పూదండలు, బైబిల్ ఎక్స్చేంజ్ ఇలాగని ఏవైతే ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మంగళసూత్రం కానీ ఇంకా మీరు ఏవైతే వివాహ సంబంధమైన గుర్తులుగా అనుకున్నారో వాటిని వెంటనే తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. సింధూర శోభితాలతో మందార మాలలతో మరుమల్లెల జల్లులలా చిరువెన్నెల కాంతులలా మెరిసే కళ్యాణ వేదిక మనకందరికి వేడుగా మనకందరికి
ఉరుములు వేస్తారు. 3 నేను 2 అయిపోయింది. దొంగ ఇక్కడ విన్నట్టున్నాం. రైట్. అమ్మాయి ఎన్ని వేయమంటే అన్ని వేస్తాను, నా మాట వింటాను. కొంచెం ఇనే రకం లాగా ఉన్నాడు. ఈ సంవత్సరం బాగున్నట్టే, ఇటు పెట్టుకో. తండ్రి, మంగళసూత్ర ధారణ జరుగుతుండగా కొరకు దయచేయండి. ఇది బాక్య గుర్తు. సూత్రాలు సంసారాన్ని ఆనందమయం చేయవు, ఆభరణాలు ఆనందమయం చేయవు, పొలాలు స్థలాలు మేడల మీదలు కార్లు ఆనందమయం చేయవు. ప్రేమ ఒక్కటే ఇల్లాలు జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఆ ప్రేమ సూత్రము ఆమేన్. విధేయత ఒక్కటే ఆనందమయం చేస్తుంది. విధేయత సూత్రం మంగళ సూత్రము కాదు, ఇది వాక్య గుర్తు. ప్రేమ విధేయత సూత్రాలు మీరు జీవితాన్ని సమకట్టునుగాక, వేసుకుని జీవించుదురుగాక. ఏసు పేట అడుగుచున్నాము తండ్రి. కట్టేసి 3 ఎత్తాను వేసి 3 ఇంకా ఉన్నాయా? రైట్. ఇంకేమంటే ఇప్పుడే పట్టరండి మళ్ళీ. ఇంకేమైనా ఉంటే తీసుకోరండి. ఉంగరాలు కానీ ఇంకా నగలు నాణ్యాలు
పద దప మ పద ని స ని స ని స గ రి స ని స రి గ మగ ని స ని ప ని స రి స